ఖమ్మం బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. మహిళా బిల్లుపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తే మగవారికి ఇబ్బంది కలగకుండా డిలిమిటేషన్ ద్వారా 50% స్థానాలు పెంచి మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టామన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షాలు కలిపి మహిళా బిల్లును అడ్డుకుంటున్నాయన్నారు. వాస్తవాలు మీ ముందు పెడతాను. మొట్టమొదటి ఇది చామట్కు విలేకరుల మిత్రులకు తెలిసే ఉంటుంది, కానీ చాలామంది ప్రజలకు తెలియదు. మొన్న పెట్టిన బిల్లు అది మొట్టమొదటి బిల్ కాదు, మోడీ గారు పెట్టింది. మొన్న పెట్టిన బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్ కాదు, ఇంతకుముందున్న మహిళా రిజర్వేషన్ బిల్ను సవరణ చేయడం జరిగింది. చేసే బిల్ ప్రవేశపెట్టినారు 16 రోజులు. ఇది బిల్లు. ఈ బిల్ నంబర్ 131 బిల్. ఇది కాన్స్టిట్యూషన్ సవరణ చేసే బిల్. కానీ దేన్ని సవరణ చేస్తుంది? 2023 మహిళా రిజర్వేషన్ బిల్. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎన్నోసార్లు ప్రభుత్వం ప్రయత్నం చేసింది, కానీ చిత్తశుద్ధితో చేయలేదు. ఏదో చూపెట్టేందుకు, మహిళలను మెప్పిస్తేందుకు, కానీ ఒక మంచి ఉద్దేశంతో చేయలేదు. కొందరు చేసిండ్రు కూడా, ప్రయత్నం చేసిండ్రు, కానీ ఫెయిల్ అయినరు. 9 సార్లు ప్రయత్నము, ఇది 8వ ప్రయత్నము ఫలితమైంది. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ పాస్ చేసింది, గజెట్ నోటిఫికేషన్ అయింది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్ అమలు అయింది. ఈ అయిన బిల్లును సవరణ చేసే అవసరమే ఉంది. దాని గురించి మాట్లాడదాం. అవసరం